తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మాత్రం ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం. ఈ జనవరి ప్రారంభం నుంచే అటు క్షేత్రస్థాయి అభివృద్ధి, ఇటు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. పిఠాపురం నుంచి జపాన్ సమురాయ్ గుర్తింపు వరకు ఈ నెలలో జనసేనాని సాగించిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణంపై ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. పిఠాపురం చరిత్రలో ఈ జనవరి ఒక కీలక ఘట్టంగా నిలిచిపోనుంది. పీఠికాపురి సంక్రాంతి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం తన నియోజకవర్గ అభివృద్ధికి ఏకంగా 211 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ వంతెనను పూర్తి చేయించి ప్రజల దశాబ్దాల కలను నిజం చేశారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, ఆచరణ అని ఆయన నిరూపించారు. సంక్రాంతి కాంతి పల్లెల్లో విరబూస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు. సంక్రాంతి అంటే జూదాలు, కోడి పందాలు మాత్రమే కాదని, అది మన సంస్కృతిని కాపాడుకునే పండుగ అని ఆయన సందేశమిచ్చారు. పిఠాపురాన్ని రాష్ట్రానికే సంక్రాంతి సాంస్కృతిక కేంద్రంగా మారుస్తానని ఆయన ప్రకటించడం విశేషం. మరోవైపు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం యువతలో కొత్త ఉత్సాహం నింపింది. యువత కేవలం ఉద్యోగాల కోసం కాకుండా సమాజ మార్పు కోసం నడుం బిగించాలి అని ఆయన పిలుపునిచ్చారు. వివేకానందుడి ఆశయాలను నిర్మిస్తూ ఆయన చేసిన ఈ ప్రసంగం ఈ 15 రోజుల్లో ఓ హైలైట్గా నిలిచింది. కేవలం పాలనకే పరిమితం కాకుండా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయారు జనసేనాని. పిఠాపురం పర్యటనలో భాగంగా గిరిజన ప్రాంత ప్రజలతో మమేకమై వారి సాంప్రదాయ నృత్యాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా అడుగులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. పదవిలో ఉన్న సామాన్యుడితో కలిసే ఆయన నైజం ప్రజల మనసు గెలుచుకుంది. కేవలం రాజకీయాలే కాదు, ఈ నెలలో పవన్ కళ్యాణ్ ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ లో ఆయన చేసిన కృషికి గాను సమురాయ్ హోదాను అందుకున్న తొలి ఆంధ్రుడిగా రికార్డు సృష్టించారు. జపాన్కు చెందిన సోగో బుడో కన్రికై సంస్థ ఆయనకు 5th డాన్ ర్యాంక్ బహుకరించారు. అంతర్జాతీయ గోల్డెన్ డ్రాగన్ సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో సత్కరించింది. ఇది తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది. ప్రభుత్వంలో సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారులతో జరిగిన సమీక్షలో అభివృద్ధి పనుల్లో రూల్ బుక్ మాత్రమే మాట్లాడాలి అని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ రాజీ పడకుండా అరాచక శక్తులకు తావు లేకుండా పాలన సాగాలని పోలీసులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య లోపాలపై మున్సిపల్ అధికారులు నిలదీస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన ఆదేశించిన తీరు ప్రజల పక్షాన నిలిచే ఒక నిజమైన పాలకుడి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. అభివృద్ధిలో వేగం, పాలనలో పారదర్శకత, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఈ జనవరి తొలిపక్షంలోనే పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలివి. నెల ప్రారంభంలో ఇన్ని కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన జనసేనాని రాబోయే రోజుల్లో తన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ఇంకే స్థాయికి తీసుకువెళ్తారో చూడాలి. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ 2026ను అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఇది ఈనాటి ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్.